ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన లేఖ నిజమే అయితే సీబీఐ అనేది పంజరంలో చిలక కాదు, ఆకాశంలో ఎగురుతోన్న రాబందు. నెటిజన్ల ఆగ్రహం ఇది. వాణిజ్య వ్యవహారాల విభాగానికి డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన బీకే బన్సల్ ఆయన కుమారుడు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. బన్సల్ భార్య, కుమార్తె కూడా సీబీఐ వేధింపుల వల్లే ఈ ఏడాది జూలైలో ఆత్మహత్య చేసుకున్నారు. సీబీఐ ఓ ఉన్నతాధికారి కుటుంబాన్ని బలి తీసుకుందా? బీకే బన్సల్ చిన్న వ్యక్తి కాదు, ఐఏఎస్ అధికారి. కార్పొరేట్ అఫైర్స్ లో డైరెక్టర్ జనరల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు యోగేష్ ఢిల్లీలోని సొంత ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. జులైలో బీకే బన్సల్ భార్య సత్యబాల, కుమార్తె నేహ ఇదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సీబీఐ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ వాళ్లు కూడా తమ లేఖలో రాశారు. కేసు వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఓ ఫార్మాన్యూటికల్ కంపెనీపై దర్యాప్తు చేయకుండా ఉండేందుకు బన్సల్ 9 లక్షల లంచం తీసుకున్నారని జూలై 17న సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసింది. 2 రోజుల తర్వాత ఆయన జైల్లో ఉండగానే బన్సల్ భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. బన్సల్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఆయన కుటుంబ సభ్యులు వేధించారని, నా పేరు చెబితే మీ భవిష్యత్ తరాలు కూడా భయంతో వణికిపోతాయంటూ హెచ్చరించారని బన్సల్ భార్య సత్యబాల చనిపోయే ముందు లేఖలో రాశారు. తర్వాత కొద్ది రోజులకు బన్సల్ బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చారు. విచారణ పేరుతో సీబీఐ తనతో పాటు కుమారుడిని వేధిస్తోందని బన్సల్ లేఖలో ఆరోపించారు. గత సోమవారం చివరిసారిగా యోగేష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. చనిపోవడానికి ముందు సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని ఎలా వేధించారో బీకే బన్సల్ లేఖలో రాశారు. తాను జైల్లో ఉన్నప్పుడు 2 సీబీఐ లేడీ ఆఫీసర్లు తన భార్య, కుమార్తెను తీవ్రంగా కొట్టారని బన్సల్ లేఖలో ఆరోపించారు. లేడీ ఆఫీసర్లతో పాటు వచ్చిన విచారణ అధికారి చచ్చే వరకు వాళ్లను కొడుతూ ఉండమని ఆదేశించినట్లు లేఖలో రాశారు. సదరు అధికారి జైలుకు వచ్చినప్పుడు తన భార్య, కుమార్తెను వేధించవద్దని అడిగితే, వేధించకపోతే నేను సీబీఐ అధికారిని ఎలా అవుతానంటూ వెకిలిగా నవ్వాడని లేఖలో పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడిన అధికారుల పేర్లు లేఖలో రాశారు. బన్సల్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సీబీఐ వేధింపులపై నెటిజన్లు మండిపడుతున్నారు. బన్సల్ కుటుంబాన్ని వేధించిన అధికారుల్ని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. బన్సల్ లేఖను స్వాధీనం చేసుకున్న సీబీఐ బాధ్యులైన అధికారులపై చర్య తీసుకుంటామని, ఈ కేసు దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.